అది కదా నాయకుడి లక్షణం అండి. ఉమ్, ప్రజల కోసం చెయ్యాలన్నదే కదా. ఉమ్, వీళ్ళగా పర్సనల్ గా టార్గెట్ చేయడం కానీ, వైసీపీ వాళ్ళకి పర్సనల్ గా టార్గెట్ చేయట్లేదు ఎవరిని. ఉమ్, ప్రభుత్వం ఎలా చెయ్యాలో అన్నదే వాళ్ళు చూసుకుని చేస్తున్నారు. ఉమ్. అదే హోదా విషయానికి వచ్చేసరికి ఈ ప్రభుత్వం విఫలమైంది హామీలు నెరవేర్చడంలో, చాలా తప్పులు చేస్తోంది. కాబట్టి మేము ఎక్కడ నిలదీస్తామో అనే భయంతో మాకు హోదా ఇవ్వడం లేదు అంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అంటే భయపడు ప్రభుత్వం ఇవ్వదు కదండి, ప్రజలు ఇవ్వాలి కదా. ఉమ్, ప్రజలే ఇష్టపడలేదు ఆయన్ని. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఇచ్చేసారు వాళ్ళకి. 11 సీట్ల పరిమితం చేసి కూర్చోబెట్టారు. ఇంక ప్రభుత్వం ఎక్కడి నుంచి ఇస్తుందండి? ఉమ్, ఇవ్వదు కదా. వాళ్ళకి ఆ హోదా ఇచ్చుంటే ప్రజలు ఖచ్చితంగా వచ్చి ఉండేవాళ్ళు. రైట్. అంటే హోదా ఇస్తే మైక్ ఇస్తారు, ఎక్కువ టైం ఇస్తారు, ఆయనకి ప్రయారిటీస్ ఉంటాయి, ఆయన క్యాబినెట్ హోదా వస్తుంది, ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తే. కానీ అసెంబ్లీకి అయితే రావచ్చు హోదా ఇవ్వకపోయినా. కానీ మాకు హోదా ఇస్తేనే వస్తాము అనే ఒక మెలికి పెట్టారు. ఎందుకంటే మనకి రానిది అడిగి మేము అందుకే రావట్లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి రావడానికి భయపడుతున్నారు అంటే ఏం చెప్తారు? ఆయన చేసిన అరాచకాలు బయటికి ఎలా వస్తాయో అన్నది భయంతో రావట్లేదని. ప్రజల సమస్యలు తెలుసుకుని వచ్చి అసెంబ్లీలో వచ్చి మాట్లాడాలి కదా. ఆ విషయం వదిలేసి మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాం అన్నది కూడా కరెక్ట్ కాదు కదా. ప్రజలకి ఏమైనా చేసి ఉండుంటే ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళు. లేదు కాబట్టి ఇంకా వచ్చి ఏం మాట్లాడతారండి? ప్రజల కోసం మాట్లాడడానికి ధైర్యం కూడా చేయలేకపోతున్నారు ఆయన. రైట్. మరో వారం రోజుల్లో మీకు జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఉండబోతోంది. ఎన్నాళ్ళు జరిగిన ఆవిర్భావ సభ వేరు, ఇప్పుడు జరిగే ఆవిర్భావ సభ వేరు. ఎందుకంటే దేశ రాజకీయాలనే ఒక మలుపు తిప్పి మోదీ గారితోనే తుఫాన్ అని పిలిపించుకుని 100% స్ట్రైక్ రేట్ సాధించి మొత్తం దేశమంతా కూడా హూ ఈజ్ పవన్ కళ్యాణ్ అని గూగుల్లో సెర్చ్ చేసే అంతలా ఒక రేంజ్కి వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ గారు. సో ఇప్పుడు జరగబోయే ఆవిర్భావ సభకు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన అంటే వాళ్ళ భాషలో, మీ భాషలో చెప్పాలంటే చవకబారు మాటలు కాస్త బూస్ట్ ఇచ్చాయి. నేను జనసేన పార్టీ సోషల్ మీడియాలో మార్నింగ్